ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో తనుజను ఒక ఎర్రలెక్క వాడుకున్నారు. బిగ్ బాస్ ఒక ఎర్రలెక్క వాడుకుంది. ఎందుకు వాడుకుంది అంటే ప్రతి ఎపిసోడ్లో అసలు కెమెరా తనుజ పైన పెట్టడం, తనుజను ఐప్ లేపడం, ప్రతి ఒక్క కంటెస్టెంట్లో టాస్క్లో కానీ ఏది కానీ ఆమెకే హెల్ప్ చేయడం, ఆమెకే స్కోప్ ఇవ్వడం, ఇట్లా ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఇప్పటి వరకు కూడా 11th వీక్ వరకు కూడా చూపించుకుంటూ వచ్చారు. కానీ చాలామంది బయట ఆడియన్స్ తనుజనే విన్నరు, బిగ్ బాస్ ఫుల్ సపోర్ట్ చేస్తున్న తనుజకు 100% తనుజ విన్ను. కొన్ని కొన్ని వీడియోస్లలో అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా తనుజకే ఇస్తారా, తనుజకు అంత సపోర్ట్ ఎందుకు, అసలు బిగ్ బాస్ తనుజ గురించే షో పెట్టిర్రా అనేసి చాలా వీడియోస్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి కదా. కానీ తనుజను ఒక ఎర్రలాగా వాడుకున్నారు. ఓకే, ఇది ఎందుకు అట్లా వాడుకున్నారు, ఏం జరిగింది అనేది ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్ని లైక్ చేయండి. ఓకే, లైక్ మారు ఫ్రెండ్స్, మీకే లైక్ మారు. అయితే తనుజను ఎర్రలెక్క మార్చుకున్నారు అని అనడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే తనుజ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా టాస్కులు ఎక్కడ ఆడింది, కెప్టెన్సీ ఎట్లా వచ్చింది, ఆమె ప్రతి ఒక్కరితోని గొడవ పెట్టుకుంది, జెన్యున్ గొడవనైనా. మళ్ళీ ఇంకోటి నాకు సపోర్టింగ్ లేదు అని మొన్న పోయిన వీకు నాగార్జున గారి షో ముందే చెప్పేసింది. కానీ తనుజకు ఎవరు సపోర్ట్ చేయండి, హౌజ్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినారు. ఇమాన్యుల్ అయితే చాలాసార్లు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చిండు. నువ్వు అతనితోనే గొడవ పెట్టుకున్న తర్వాతనే నీకు దూరం అయ్యాడు ఇమాన్యుల్. కానీ ప్రతి ఒక్క దాంట్లో టాస్క్లో కానీ ప్రతి ఒక్క ఎపిసోడ్లో అతనికి ఎంత ఛాన్స్ వస్తే అంత నీకు సపోర్ట్ చేసినాడు. కానీ నువ్వు చేయలే. అతను కెప్టెన్సీ అయినప్పుడు క్యాప్ విషయంలో ఫస్ట్ బ్యాక్ స్కిప్ అంటే నిఖిల్తోని ఆయనకు వద్దు అని చెప్పేసి మళ్ళీ ఇమాన్యుల్తోని బతిలాడు, నేను లేడీస్ కదా, అమ్మాయిని కదా అనేసి. కానీ నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసింది, ఎక్కడ కూడా నువ్వు ఇమాన్యుల్కి సపోర్ట్ చేయలే. కానీ ఇమాన్యుల్ నీకు సపోర్ట్ చేసినాడు, అయినా నువ్వు రొల్లు పెట్టుకున్నావు కదా. అయితే నేను ఎందుకు ఈ పదం వాడినంటే ఈమె తనుజను ఎర్రలెక్క వాడుకున్నది బిగ్ బాస్ అని అంటే ఒక్కటి చెప్తా. అసలు తనుజను ఎందుకు అంత క్యాప్చరింగ్ చేసి చూపించారు అంటే బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ గురించి అంత క్యాప్చర్ చేసింది, అంత సపోర్టింగ్ చేస్తున్నట్టు చూపించింది. ఆల్మోస్ట్ బిగ్ బాస్ 9 ట్రోఫీ విన్నరు తనుజ అన్న రేంజ్లో చూపించింది బిగ్ బాస్. కానీ అదంతా రాంగ్. బిగ్ బాస్ ప్లేట్ పిరాయించింది అనొచ్చు, లేకుంటే బిగ్ బాస్ మైండ్ ప్లాన్ అనొచ్చు. బాస్ ఆలోచించిన ఇదొక మైండ్ గేమ్. ఎందుకంటే ఫస్ట్ తనుజ విన్నర్ అన్నారు, తనుజ ట్రోఫీ ఇస్తున్నారు అన్నారు. కానీ బిగ్ బాస్ 9 విన్నర్ ఇమాన్యుల్ కాబోతున్నాడు. 100% రాసుకోండి. ఎందుకు అంత చెప్తున్నా అంటే ఇమాన్యుల్ ఫస్ట్ వారం నుంచి 10వ వారం దాకా ఒక్క వారం కూడా నామినేషన్లకు రాలేదు. ఫస్ట్ టైం వచ్చిండు, 11వ వారం నామినేషన్లకు వచ్చిన తర్వాత ఇమాన్యుల్ ఫ్యాన్స్ భారీగా ఓట్లేసారు, మామూలు కాదు, భారీగా ఓట్లేసి అతన్ని సేవ్ చేసిరు. నిన్నటి ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో కూడా అక్కడికి వచ్చిన ఫ్యామిలీ వారు సేఫా అన్సేఫా చూపిస్తే ఇమాన్యుల్ ఒకటే సేఫ్ అయ్యాడు నిన్నటి ఎపిసోడ్లో. అంటే అతనికి ఎన్ని ఓట్లు పడి ఉంటే మీరు ఆలోచించండి. మనం ఏమనుకున్నామంటే 10 వారాల వరకు ఇమాన్యుల్ నామినేషన్ లేడు కదా, లేకుంటే అతని ఫ్యాన్స్ వేరే వారికి టర్న్ అయి ఉంటారు, వేరే వారికి స్విప్ అయి ఉంటారు అనేసి మనం అనుకున్నాం. కానీ ఇమాన్యుల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఓట్ల గురించి. ఇమాన్యుల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభజనం సృష్టించారు ఇమాన్యుల్ ఓట్లు. అందుకే ఇమాన్యుల్ సపోర్టింగ్ 100 కాదు 1000% ఫ్యాన్స్ రెడీ ఉన్నారు ఇమాన్యుల్ కోసం.
ఎందుకంటే అతన్ని ఆట తీరు, మాట తీరు, టాస్కులు, ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్క కంటెస్ట్తోని మంచిగా ఉంటాడు, మంచిగా ఫ్రీగా మాట్లాడతాడు, జెన్యున్ పర్సన్. మళ్ళీ ఏంటి అంటే వీళ్ళే కంటెస్టెంట్లే కాదు, కంటెస్టెంట్లు ఫ్యామిలీ వీక్గా కూడా ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్తోని మంచిగా మాట్లాడారు, ఇమాన్యుయల్ మంచిగా ఆడుతావు, మంచిగా ఎంటర్టైన్ చేస్తావు అనేసి చెప్పడం. మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్లో టాప్ 5 పెట్టమంటే ఆల్మోస్ట్ టాప్ 1లా ముగ్గురు పెట్టిరు ఇమాన్యుయల్ పేరు, టాప్ 5లో ఉన్నాడు. ప్రతి ఒక్క ఏ కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా కానీ టాప్ 5లో ఇమాన్యుయల్ ఉన్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇమాన్యుయల్ గేమ్ ఎట్లా ఉంటుంది, ఆయన మాట్లాడే మాటలు, ఎంటర్టైన్మెంటు ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోండి. మీ కంటెస్టెంట్ సపోజు దివ్యకు సపోర్ట్ చేయడానికి వాళ్ళ తాత వచ్చిండు, వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ వచ్చింది. టాప్ 1లో ఉండాలి అంటే మీ మీ పర్సన్నే పెడతారు, కానీ పెట్టలేదు అట్లా. ఇమాన్యుయల్ పెట్టిండు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇమాన్యుయల్ ఆడే ఆట గేమ్ ఏంది అనేసి కదా. ఇప్పుడు దివ్యకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళ తాత ఎవరు పెట్టాలి, దివ్యదే పెట్టాలిగా టాప్ 1లో, కానీ పెట్టలే, ఇమాన్యుయల్ పెట్టిండు. అంటే ఇమాన్యుయల్ ఎట్లా ఆడుతున్నాడు గేమ్, ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఆల్రెడీ వాళ్ళ కంటెస్టెంట్ ఫ్యామిలీకి కూడా తెలిసిపోయింది. అంటే అర్థం చేసుకోండి ఇమాన్యుయల్ గేమ్ ఎంతమందికి నచ్చిందో. అందుకు తనుజ ఫస్ట్ టైటిల్ విన్నర్ అనుకున్నారు, అది రాంగ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దివ్యతోని జరిగిన గొడవ వల్ల కూడా తనుజకు మైనసే అయింది. దివ్య వల్ల జరిగిన గొడవ వల్ల కూడా కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేసుడు, దాని ద్వారా కూడా తనుజకు మైనసే అయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ తప్పు ఎవరిది అంటే 100% తనుజదే. ఎందుకంటే కంటెండర్ రేసు నుంచి తీసేయాలి అని ఉద్దేశం ఎవరి ఒపీనియన్ వారిది ఉంటుంది. దివ్య ఏం చెప్పిందంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్సీ అయినావు కదా, ఇంకొకసారి కెప్టెన్సీ అయితే ఈ 2 వీక్స్ పోతే 13 వీక్స్ వరకు వస్తావు, తర్వాత కెప్టెన్సీ ఉండయి, డైరెక్ట్ ఓటింగ్ ద్వారానే ఉంటాయి కదా, అందుకు నేను తీసేస్తున్నా. అంటే కెప్టెన్సీ ఆల్రెడీ ఉన్నావు, ఇమ్యూనిటీ ఉంది, కంటిన్యూ ఇమ్యూనిటీ కరెక్ట్ కాదు అనేసి చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె ఒపీనియన్ ఆమె చెప్పింది, నువ్వు నిలబడేటప్పుడు నువ్వు ఆమె పేరు చెప్పు, దాంట్లో తప్పేముంది. ఆమెతోనే ఇమాన్యుయల్ అదే చెప్పిండు, పవన్ అదే చెప్పిండు, సంజన అదే చెప్పిండు, 6 మంది చెప్పారు ఓవరాల్గా తనుజ పేరు సేమ్ కంటిన్యూ కెప్టెన్సీ ఉండొద్దు అని. దానికి నువ్వు రాదంతా గొడవ పెట్టుకొని బర్ని గారి విషయం తీసుకొని వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొని దివ్య గారిని తిట్టడం అది 100% తనుజ గారిదే తప్పు. అంటే దీని ద్వారా కూడా తనుజ మొత్తం గ్రాఫ్ అంతా పడిపోయింది. అప్పటికి నాగార్జున గారు చెప్తా ఉన్నాడు స్టేజ్ పైన నిన్న, కెప్టెన్సీ కాగానే నెత్తి తలకెక్కిందా అనేసి కొన్ని ఘాటుగానే మాటలు మాట్లాడాడు. అప్పటికైనా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇమాన్యుయల్ గురువైనటువంటి ముక్కు అవినాష్ గారు కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి కట్టప్ప ఎవరు అంటే తనుజ పేరే చెప్పిండు, మహానటి ఎవరు అంటే తనుజ పేరే చెప్పిండు. అంటే చూడండి మీకు అర్థమైపోతుంది, అతను 2 సార్లు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళిపోయాడు, అతనికి ఆల్మోస్ట్ తెలుసు ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలుసు, అతనే చెప్పిండు మహానటి కట్టప్ప అని. అర్థం చేసుకోండి తనుజ గేమింగ్ ఎట్లా ఉందో. ఓకే, దీన్ని బట్టి చూస్తే తనుజ గ్రాఫ్ 100% ఫస్ట్ నుంచి సెకండ్ అండ్ థర్డ్కి తగ్గిపోయింది. ఓకే, థర్డ్కి తగ్గిపోయింది, ఇంకా బర్ని గారు రేస్లో ఉంటే 4th కూడా వెళ్ళిపోతుంది. రాసి పెట్టుకోండి, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కమిడియన్ ఇమాన్యుయల్. అయితే ఇంకొకటి చెప్పుకొచ్చిండు ముక్కు అవినాష్ ఏంటి అంటే, నేను 2 సార్లు ట్రై చేసిన కప్పు గురించి, రోహిణితోని నేను మాట్లాడిన బిగ్ బాస్ 8లా కమిడియన్స్ కప్పు కొట్టరా, కమిడియన్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారా, కప్పు కొట్టాలి అని మేము అనుకున్నాం, మా వల్ల కాలేదు. ఇమాన్యుయల్ 100% నువ్వు కొట్టాలి, కొడతావు కూడా. కమిడియన్ అనేటోడు ఎంటర్టైన్మెంటే కాదు కప్పు కూడా గెలుస్తాడు అని ముక్కు అవినాష్ చెప్పడం జరిగింది. నువ్వు టాప్ 1లో ఉన్నావు, ఇంకా ఎవరెవరు నీకు కాంపిటేట్ అనుకుంటున్నావో అంటే ఇండైరెక్ట్గా అక్కడ చెప్పిండు, ఎవరెవరు అతను 2వ ప్లేస్ 3rd ప్లేస్ అట్లున్నారో కాంపిటేట్ అనుకుంటున్నావో ఇంకా ముందుకెళ్ళాలి, ఫస్ట్ ప్లేస్లో ఉన్నావు ఇంకా ముందుకెళ్ళాలి, వాళ్ళ కాంపిటేట్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇంకోటి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ వీక్లో నువ్వు లోపలికి కమిడియన్ లెక్క వచ్చినావు, బయటికి హీరో లెక్క రావాలి అని చెప్పింది. నిజంగా అల్టిమేట్ మోటివేట్ చేసింది వాళ్ళ అమ్మ కూడా, చాలా కామెడీగా ఉంది, ఫన్నీగా ఉంది, పోతేప్పుడు మంచి సాంగ్ కూడా పాడిండు. ఓకే, ఇమాన్యుయల్ టైటిల్ విన్నర్ అని ఆల్రెడీ అర్థమైపోతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు?
అంటే ఇమాన్యుయల్ టైటిల్ విన్నర్కు ఓకే రైట్ పర్సనా, లేకుంటే మీరు ఎవరు అనుకుంటున్నారు, మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు టైటిల్ విన్నర్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకే, నాకైతే ఇమాన్యుయల్ టైటిల్ విన్నర్ 100% జెన్యున్ రైట్ పర్సనే నాకు అనిపిస్తుంది. మై పర్సనల్ ఒపీనియన్. నువ్వు ఎలా అనుకుంటున్నారు, మీరు ఎట్లా అనుకుంటారు, ఎవరు టైటిల్ విన్నర్ అనుకుంటున్నారు, మీ సపోర్టింగ్ ఎవరికి కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను అందుకే ఇదంతా స్టోరీ విన్న తర్వాత మీకు అర్థమైపోయింది కదా, తనుజను బిగ్ బాస్ ఒక ఎరలేగా వాడుకుంది ఇన్ని రోజులు టీఆర్పీ రేటింగ్ గురించి, వాళ్ళ అవసరాల గురించి. కానీ విన్నర్ అయ్యేది ఇమాన్యుయలే. ఓకేనా, మనం కూడా అనుకున్నాం ఇమాన్యుయల్ ఒకసారి కూడా నామినేట్ కాలేదు, జనాలు ఉన్నారా, అతని ఫ్యాన్స్ ఉన్నారా లేదా అనుకున్నాం. కానీ బీభత్సంగా ఉన్నారు, ప్రభంజనం సృష్టిస్తారు ఓట్లకు 100% ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ రివ్యూ కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.